టేస్టీ ఎమ్మి టమాటో రసం ఎలా చేయాలో చూద్దామో మరి. ఇప్పుడు చింతపండు తీసుకున్నానండి, హాట్ వాటర్లో నానబెట్టుకొని చింతపండు ప్యూరీ లాగా చేసుకున్నాము. దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర ఉంటే చేసేది చాలా ఈజీ కదండి. ఇప్పుడు నేను 2 టమాటోస్ని మిక్సీలో వేసి ప్యూరీ లాగా చేసుకున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకునే రసం పౌడర్ అండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పోపుకు కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కావాలండి. మన ఫ్లేవర్ కోసం కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఈ ఇంగు వేసుకోవచ్చు, లేదు అంటే మానేయండి. మనకి కరివేపాకు కూడా కావాలండి, తగినంత ఉప్పు కూడా కావాలి. మన ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అవుతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఫ్లేవర్ కోసం, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ, వెల్లుల్లి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఆడవాళ్ళకి నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. వెల్లుల్లి తింటే మంచిది అంటారు, హార్ట్కి కూడా చాలా మంచిది కదండి వెల్లుల్లి. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టిన తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాము. ఇట్లా మనము వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఇట్లా వేపుకోవాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, లైట్గా రోస్ట్ అయినట్టు ఉంటే చాలు. మన ఫ్లేవర్స్ మంచి అరోమా వస్తుందండి. చూడండి, ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇట్లా ఇప్పుడు రసం పౌడర్ని 2 టీ స్పూన్ తీసుకున్నాను కదండి, ఆ రసం పౌడర్ని కూడా నేను ముందుగానే వేసుకున్నాను. ఈ పోపులో వేసుకొని తగినంత ఉప్పు, మన రసానికి సరిపడా ఉప్పు కూడా, అంటే నేను 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని అది కూడా ఈ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు నేను టమాటో ప్యూరీని కూడా వేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ వేసుకున్నాక అది కూడా మన ఫ్లేవర్స్ అన్నీ పట్టాలండి. ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదండి, ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు రసంలో వాటర్ యాడ్ చేశానండి. 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ని కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఈ రసం అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మన కన్సిస్టెన్సీని చూసుకొని మనం వాటర్ని యాడ్ చేయాలండి. అన్ని ఫ్లేవర్స్ని బాగా పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మన ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు మూత పెడుతున్నానండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకొని మనకి బాయిల్ వస్తుంది. ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేస్తే మనకి ఒక మంచి టేస్ట్ని ఎలివేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రసం చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇట్లా బాయిల్ వచ్చిన వెంటనే ఒక 5 minutes ఉంచేసి మనం డిష్ అవుట్ చేసుకున్నాం అంటే మనం వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇట్లా మన పొంగొచ్చేటప్పుడు పొంగని ఇవ్వకండి. ఎక్కువ బయటికి పొంగేసింది అనుకోండి, స్టవ్ మీద పొంగిపోతే మన రసం అనేది టేస్ట్ పోతుంది. జాగ్రత్తగా మూత పెట్టినప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అప్పుడే మన రసం మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ప్రతి ఒక్కరూ నాకు కామెంట్లో తెలియచేయండి మీకు ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.